ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ అరటికాయ సాంబార్ అండి. సో సాంబార్ అంటారు, గొజ్జు అంటారు, కర్రీ. ఇప్పుడు అందరూ ఫ్రై చేసుకుంటారు దీన్ని, తాలింపు చేసుకుంటారు. కాకపోతే దీన్ని మనం సాంబార్ లాగా కూడా చేసుకోవచ్చండి. సో ఇది ఎలా చేయాలి ఏమనేది నేను మీకు చూపిస్తున్నాను. 3 టమాటోస్, తర్వాత 1 పెద్దదైతే పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకోండి, చిన్నవైతే 2, తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలు. అదైన తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ అవన్నీ నేను మీకు పేస్ట్ చేసి వేసాను అనమాట. దీంట్లో గ్యాస్ ఉంటుంది కదా అరటికాయలో, సో అది వెళ్ళిపోతుంది. జింజర్ గార్లిక్ మెయిన్ అండి. సో అరటికాయ అంటే గ్యాస్ ఉంటుంది కాబట్టి గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు దీంట్లో కొంచెం గార్లిక్ ఎక్కువగానే వేసుకోండి. కొంచెం పసుపు, ఎర్రగడ్డ, కరివేపాకు, తర్వాత జీలకర్ర, ఈ 3 మొత్తం ఫ్రై చేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత చిటికెడ పసుపు వేసుకొని కొంచెం టమాటోస్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇది వేయించుకున్న తర్వాత 1.5 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్. సో మీకు కారం ఎక్కువ ఉంటే ఎక్కువగా తీసుకోవచ్చండి. ఓకే, సో ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే మనము ఒక పేస్ట్ చేసుకున్నాము. కోకోనట్ ఎత్తుకొని పేస్ట్ చేసుకున్నాము. అదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి దీనికి. సో టమాటోస్ అన్నీ బాగా స్మాష్ అవ్వాలి. బాగా టమాటోస్ అన్నీ ఆయిల్ వదిలేంత వరకు బాగా స్మాష్ చేసుకొని దాన్ని వేగించుకోవాలి. చూసారా, ఇలా ఆయిల్ బయట వచ్చే టయానికి మనము అరటికాయ యాడ్ చేసుకోవాలి. సో ఈ మారిగా అరటికాయ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ దాన్ని మరిగించుకోవాలండి. ఇలా బాగా మరుగుతున్న టైంలో మనము పేస్ట్, ఏదైతే పేస్ట్ మనము చేసుకున్నామో కోకోనట్ పేస్ట్ అండి. దీంట్లో ఇంకేం యాడ్ చేయలేదు, ఉట్టి కోకోనట్ మాత్రమే దాంట్లో యాడ్ చేసి కొంచెం సోంపు యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్లేవరు. మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. మమ్మీ దీంట్లో సోంపు, పట్ట, లవంగం యాడ్ చేసుకుంది ఈ పేస్ట్లో. సో ఈ పేస్ట్ని హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కూడా కాదండి, 5 to 8 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే రెడీ అయిపోతుంది. టేస్టీ వేడి అన్నంలో, చపాతీలో, పూరీలో అన్నిటికీ బాగుంటుంది. ఓకే, ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.